మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నుంచి వచ్చాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? దాని గురించి మీ అభిప్రాయం? ఇక్కడ ఎవరు గెలుస్తారంటే 100% నవీన్ యాదవ్ గారే గెలుస్తారు, కాంగ్రెస్ క్యాండిడేట్. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం డెవలప్మెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చేసి బీసీ క్యాండిడేట్ కాబట్టి 100% పబ్లిక్ అంతా ఆయన వైపు ఉంది. ఎందుకంటే ఆయన యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ప్లస్ లాస్ట్ 10 years నుంచి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లస్ పబ్లిక్లో బాగా సర్వీస్ చేస్తారు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ అన్ని విధాలుగా మంచి చేస్తారు కాబట్టి సో 100% ఆయనే గెలుస్తారు. ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ఎలా జరుగుతున్నాయి అనుకుంటారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రౌండ్లో చాలా మంచి నెట్వర్క్తో పనిచేస్తుంది. సో వీఆర్ వెరీ వెల్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎనీ. ఇప్పుడు అందరూ కామెంట్స్ చేసుకుంటున్నారు, అది ప్రజల మీద ఎంత మాత్రం ప్రయోగం చూపిస్తుంది అనుకుంటున్నారు? అది పబ్లిక్ పైన అయితే ఎట్టి పరిస్థితిలో ప్రయోగం చూపదు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఏం వాచ్ చేస్తున్నది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి అన్ని విధాలుగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఏదైతే నవీన్ యాదవ్ గారు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ కానీ అదంతా ముందు నుంచే పబ్లిక్లో చాలా మంచి పేరు ఉంది అతనికి. సో హీ విల్ డెఫినెట్లీ విన్. యువతకి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ సందర్భంగా? ఇక్కడ నేను స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ క్యాండిడేట్ని చూసి ఓటేయండి ఫస్ట్, పార్టీ అని కాకపోయినా కూడా. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఈజ్ అ యూత్ లీడర్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆయన పబ్లిక్ సర్వీస్ సోషల్ సర్వీస్ చూస్తున్నాం మనము చాలా మంచిగా. అంటే ఆయన 10 years నుంచి మంచి పేరు ఉంది గ్రౌండ్లో, ప్లస్ పబ్లిక్లో మంచిగా తిరిగే వ్యక్తి, పిలిస్తే 24 hours అవైలబుల్ ఉంటాడు అన్న. సో అది చూసి ఓటేయాలి. ఎందుకంటే ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ లీడర్ చెప్పాలంటే, బీఆర్ చేశాడు కాబట్టి ఈ కెన్ స్పీక్ వెల్ ఇన్ ది పబ్లిక్. సో ఐ విష్ ఎవ్రీవన్ షుడ్ ఓట్ ఫర్ నవీన్ యాదవ్. మీరు ఇంత చిన్న ఏజ్లో పొలిటిషన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఎందుకని ఇలా దీని వైపు మీకు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా? మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా పొలిటికల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? యాక్చువల్గా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పాలిటిక్సే, కాంగ్రెస్ పార్టీ. నా మెయిన్ ఒపీనియన్ ఏంటంటే నా ఓన్ ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లో. ఫస్ట్ నుంచి అయినా నేను కాంగ్రెస్ పార్టీ నా ఫేవర్. సో ఐఎమ్ వెరీ వెల్ ఇంట్రెస్టెడ్ టు గో ఇన్ టు పాలిటిక్స్. మీ ఫాదర్ కానీ ఎవరైనా పొలిటికల్ వైపు ఉన్నారా? యా ఉన్నారు, మా ఫాదర్ కూడా పొలిటీషియనే, మా పెద్దనాన్న కూడా పొలిటీషియన్. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. మా పెద్దనాన్న పేరు గరియంటి రమేష్, ఈజ్ 3 times కార్పొరేటర్. మా ఫాదర్ కూడా పొలిటీషియనే, ఇక్కడ హైదరాబాద్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ. సో ఎంత మాత్రం మెజారిటీతో గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడైతే కొంచెం టఫ్గానే ఉంది. ఐ ఎక్స్పెక్ట్ 50,000 మెజారిటీ కంపల్సరీ. అందరూ 50,000 అని చెప్తున్నారు, ఎందుకని అలా? అంటే ఆయన పబ్లిక్ లో చాలా మంచి గ్రౌండ్ నెట్వర్క్ ఉంది కదా ఆయన. అంటే ఎవరిని అడిగినా ఎంత మాత్రం మెజారిటీ గెలవచ్చు అంటే 50,000 అనే చెప్తున్నారు అందరూ. అంత కరెక్ట్ గా అందరూ ఒకే మాట మీద ఎలా చెప్తున్నారు? ఓ 75 అనొచ్చు, 30 అనొచ్చు, 45 అనొచ్చు కదా. అలా అనొచ్చు కానీ పబ్లిక్ మూడ్ చూస్తున్నాం కదా, అంటే మరీ 1 side గా కూడా చెప్పలేము. ఎందుకంటే టఫ్ ఉంది, ఎలక్షన్ టఫ్ లేదని కాదు, 1 side ఉంది. కానీ 50,000 ఐ ఎక్స్పెక్ట్ హీ విల్ విన్ 100%. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.